అందరికీ నమస్కారం. కృషితో నాస్తి దుర్భిక్షం అనే విషయం గురించిన ఒక చక్కటి కథని చెప్పుకుందాం ఈరోజు. రాజు మధు చిన్ననాటి స్నేహితులు. చదువంతా పూర్తి చేసుకొని ఉద్యోగ వేటలో ఉన్నారు. రాజు ఈరోజు ఒక కంపెనీలో వేకెన్సీ ఉన్నాయని తెలిసింది. వెళదాం అంటూ మధు కాల్ చేశాడు. ఓకే, వెళ్దాం, నేను రెడీ అవుతున్నాను, పార్క్ దగ్గర కలుసుకుందాం అన్నాడు రాజు. ఇద్దరు పార్క్ దగ్గర కలుసుకున్నారు. అందమైన పార్కులో విరిసిన గులాబీలు, చామంతులు, బోగన్విల్లా పూలన్నీ కూడా పరవశింపచేస్తున్నాయి. అలాగే పార్కులో పూలను చూస్తూ ఉండాలనిపిస్తుంది వాళ్ళకి. మధు, చూడరా, మధుమాసం పూచినట్లుంది, వచ్చినట్లుంది, పూలు బాగా పూచాయి, పూల బాటలాగా పూలు ఆహ్వానిస్తున్నాయి అన్నాడు రాజు కొంత ఆహ్లాదంతో. అవును, ఈ పూలను చూస్తూ కూర్చోవడానికి మన బతుకు పూలబాట కాదు, పరవశించి పాడుకునే పాట కాదు అంటూ కర్తవ్యాన్ని గుర్తు చేశాడు మధు. అవునురా, ఉద్యోగం సంపాదించి మనకంటూ ఒక స్టేటస్ నిలుపుకోవాలి అన్నాడు రాజు. ఏం కొనుక్కోవాలన్నా పెద్దల మీద ఆధారపడి బతికే కన్నా మన శ్రమతో సంపాదించాలి. ధనమేరా అన్నిటికీ మూలం, శ్రమజీవికి జగమంతా లక్ష్మీ నివాసం అన్నారు పెద్దలు అన్నాడు మధు. ఇద్దరు కాలినడకన కంపెనీకి చేరారు. అప్పటికే ఇంటర్వ్యూలు మొదలయ్యాయి. వీరిద్దరిది అయ్యేప్పటికీ ఆలస్యం అయింది. మళ్ళీ మామూలే. ఇద్దరూ కూడా సెలెక్ట్ అవ్వలేదు. విసిగిపోయారు. విసుగుతో ఇద్దరు డిప్రెషన్కి లోనై ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే నిద్రపోతున్నారు. వాళ్ళని నిరుత్సాహపరచకుండా తల్లిదండ్రులు ఆప్యాయతతో, ఆదరణతో తిరిగి ఉత్సాహం నింపుతున్నారు. రాజు చెల్లెలు మాత్రం తమాషాగా అతి నిద్రాలోలుడు, తెలివిలేని మూర్ఖుడు, పరమార్థం గ్రహించడు అంటూ అల్లరి పెట్టేది. ఆమె ఆకతాయితనానికి ఫీల్ అవ్వకుండా జాబ్ రావాలంటే ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండేవారు రాజు మధు. ఏదైనా బిజినెస్ చేద్దామంటే తమ దగ్గర పెట్టుబడికి డబ్బు లేదు. నిరాశ నిస్పృహలతో ఉన్న రాజు మధులకు తల్లిదండ్రులు ఒక సలహా ఇచ్చారు. నేటి కాలంలో ఫుడ్ బిజినెస్ చాలా బాగుంది. చిన్న క్యాంటీన్ లాగా మనం ఇంటిలోనే పెట్టుకుని అమ్మ చెల్లెలు వంట చేసి ఇస్తే దాన్ని కస్టమర్లకు సరఫరా చేస్తే బాగుంటుంది అనుకుని తెలిసిన వాళ్ళలో ఒక మహానుభావుడు సహాయంతో కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారతలో బలిచేయకు, కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి దారులతోనే బలి చేయకు అంటూ ప్రోత్సాహం ఇచ్చి ముందుకు నడిపించాడు. రాజు ముద్దుల సంకల్ప బలం, వారి తల్లిదండ్రుల ప్రోత్సాహం, స్నేహితుల సహాయంతో నేడు రాజు మొదలపూడి నగరంలోనే ఒక పెద్ద ఆహార సరఫరా సంస్థ అయింది. ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలకు ఫుడ్ సరఫరా చేస్తూ లక్షల టర్నోవర్ చేరారు. 50 మంది ఉద్యోగస్తులకు అవకాశం కల్పించారు. సంకల్పం గొప్పగా ఉంటే సాధించలేనిది ఏదీ లేదంటూ నిరూపించారు వారు. మరి ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. మరి మన నిరుద్యోగం అని బాధపడకుండా కృషితో నాస్తి దుర్భిక్షం, కష్టపడి ఏది చేసినా కూడా చక్కటి ఆర్థిక ఆలంబన కలుగుతుందనే విషయాన్ని ఈ చిన్న కథలో చక్కగా తెలియజేశారు. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.